హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన అతిషి మర్లేనా ఈవిడ ఎవరు? ఈవిడ బయోగ్రఫీ ఏంటి? అసలు ఈవిడ గురించి ఎవరికైనా ఏమైనా తెలుసా? ఇప్పుడు ఒకసారిగా గూగుల్లో ఈవిడ ట్రెండింగ్ అయిపోయారు. అందరూ అతిషి మర్లేనా ఎవరు అని చెప్పేసి వెతకడం మొదలుపెట్టారు. సో ఆవిడ గురించి, ఆవిడ బయోగ్రఫీ ఏంటి, ఆవిడ రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయికి ఏ విధంగా ఎదిగారు అనేది మనం ఒకసారి చూద్దాం. అతిషి మర్లేనా ఆవిడ ఆప్లో ఇప్పుడున్న నేతల్లో కీలకమైన నేత. ఎప్పుడైతే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన తర్వాత నిరసనల్లో భాగంగా అతిషి మర్లేనా ముందుకు వచ్చి ఆప్ పార్టీని నడిపించారు. ఆప్కి కీలకమైన నేతలందరూ అరెస్ట్ అయినప్పుడు ఇక ఎవరున్నారు ఈ పార్టీని ఆదుకోవడానికి అన్నప్పుడు ముందుకు వచ్చిన ఒక మహిళా ధీర వనితలాగా బీజేపీతో పోరాడి ఆవిడ ఆప్ ఉనికిని ఢిల్లీలో తెలియజేశారు గట్టిగా. ఆ తర్వాత మొత్తానికి వీళ్ళందరికీ బెయిల్స్ రావడము, ఇప్పుడు విడుదలవ్వడము, రాజకీయ పరిణామాలన్నీ మారి కేజ్రీవాల్ నేను తిరిగి ప్రజల్లో నిరూపణ చేసుకున్నాకే మళ్ళీ ముందుకు వస్తానని చెప్పేసి ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈరోజు రాజీనామా చేసి ఆవిడని సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా పార్టీ నుంచి ప్రకటించడం జరిగింది. సో ఎవరి అతిషి మర్లేనా, ఈవిడికి ఎందుకు కేజ్రీవాల్ ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పి అన్ని వర్గాల్లోనూ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈవిడ ఎవరంటే ఢిల్లీలోనే పుట్టి ఢిల్లీలోనే పెరిగి గొప్పగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వరకు చదువుకున్న వ్యక్తి. ఆ యూనివర్సిటీలో ఆవిడ చదివారు. అదేవిధంగా చరిత్రలో ఆవిడ మాస్టర్ డిగ్రీ చేయడం జరిగింది. అలాగే ప్రజా ఉద్యమాల నుంచి సీఎం దాకా ఆవిడ ప్రస్థానం చాలా అద్భుతంగా సాగింది. ఆవిడ 1981లో జూన్ 8వ తారీఖున న్యూఢిల్లీలో పుట్టారు. సో ఆవిడ తండ్రి విజయ్ సింగ్, తల్లి తృప్తవాహి. సో వాళ్ళిద్దరూ కూడా ప్రొఫెసర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు. అలాగే ఆ చదువుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో ఆవిడ కూడా బాగా చదువుకున్నారు. అయితే వెరైటీగా ఆవిడ హిస్టరీ వైపు మళ్ళారు. ఆవిడ చదువు కూడా నిజానికి ఈ మధ్య కాలంలో అంటే గత 20 ఏళ్లలో చదువులన్నీ కూడా ఎలా సాగాయంటే అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీర్, ఈ 2 ప్రొఫెషన్సే ఎక్కువగా ఉండేవి. కానీ ఆవిడ డిఫరెంట్గా ఎంచుకున్నారనమాట. సో అట్లా ఆవిడ మొదటగా ఎలిమెంటరీ స్కూల్ కూడా ఢిల్లీలోనే చదవడం జరిగింది. ఆ తర్వాత కాలేజీ ఎడ్యుకేషన్ చేసి సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆవిడ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆవిడ చరిత్రలో మాస్టర్స్ చేశారు. అది చేసిన తర్వాత తిరిగి ఢిల్లీ వచ్చాక ఆవిడ ఇక్కడ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఎప్పుడైతే 2013లో ఆప్ పార్టీ మొట్టమొదటిసారి పార్టీ ఏర్పడి రాజకీయాల్లో తన హవాని మొదలుపెట్టిందో అప్పుడే ఆవిడ కూడా ఆప్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటికే ఆవిడ ప్రజా ఉద్యమాల్లో ఢిల్లీలో కొన్ని విషయాల్లో ఆవిడ కీలకంగా చేస్తూ వచ్చారు. ఢిల్లీలో నీటి సమస్యలు కావచ్చు, అనేకమైన విషయాల మీద ఆవిడ పోరాడుతూ వచ్చి ఇక్కడ ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఆవిడ ఈ మేనిఫెస్టో రూపకల్పనలో తన నాలెడ్జ్ని అలాగే తన ఐడియాస్ని పెట్టి రూపొందించడంలో కీలకమైన పాత్ర పోషించారు. సో ఆ పార్టీ మొట్టమొదటిసారి ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అవినీతిని రూపమాపుతామని చెప్పడం దగ్గర నుంచి అనేక విషయాలు, ఢిల్లీకి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఆవిడ మొట్టమొదటిసారి తన ఉనికిని ఆ పార్టీలో ఆ విధంగా చాటుకున్నారు. ఆ తర్వాత ఎలక్షన్లో ఆ పార్టీ గెలవడము, ఆ తర్వాత సీఎంగా కేజ్రీవాల్ గారు ముందుకు రావడం, ఇవన్నీ జరిగాయి. సో అప్పటి నుంచి కూడా ఆ పార్టీలో ఆవిడ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఒక దశలో మనీష్ సిసోడియా గారికి ఆవిడ పిఏగా ఆవిడ ప్లానింగ్ ఇది చేస్తూ అట్లా ఆయనకి అసిస్టెంట్గా ఉన్న వ్యక్తి తర్వాత ఆవిడ క్రియాశీల రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా చేస్తూ ఉండగా ఆవిడ ఇమేజ్ కూడా కొంచెం పెరగడం మొదలైంది. 2015లో ఒక ఉద్యమంలో కూడా ఆవిడ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లోని క్వాండా జిల్లాలో జరిగిన నీటి సత్యాగ్రహంలో ఆవిడ పాల్గొన్నారు. సో అక్కడ నీటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం అప్పటి నుంచి ఆవిడ మొదలుపెట్టారు. సో ఇందులో ఆప్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేత ఒకరు ఈ ఉద్యమాన్ని లేవదీశారు. దాంట్లో ఆవిడ యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. సో ఆ నేత వచ్చేసి అలోక్ అగర్వాల్. సో ఆయనతో పాటు ఆ ఉద్యమంలో ఆవిడ పాల్గొన్నారు. ఆ తర్వాత 2019లో ఆవిడ పూర్తిగా క్రియాశీల రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆవిడ ఎంపీగా పోటీ చేశారు. తూర్పు ఢిల్లీలో ఎంపీగా పోటీ చేస్తే అప్పుడు ఆవిడకి ఆపోజిట్గా బీజేపీ తరపు నుంచి గౌతమ్ గంభీర్ పోటీ చేశారు. ఫేమస్ ఇండియన్ క్రికెటర్, ఓపెనర్, బ్యాట్స్మెన్. సో అతను తనకు చాలా ఇమేజ్ కూడా ఉంది. ఎందుకంటే వరల్డ్ కప్ గెలిచిన టీంలో అతను ఫైనల్లో అద్భుతమైన మ్యాచ్ ఆడిన వ్యక్తి. సో అలా ఆయనకి ఇమేజ్ బాగా ఎక్కువ ఉండటం వల్ల ప్రజల్లో ఆవిడ ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమి కూడా బాగా దారుణంగా ఉంది. దాదాపు 4.5 లక్షల ఓట్ల తేడాతో ఆవిడ ఓడిపోయింది. సో అట్లా ఆవిడ మొదటి ప్రస్థానం కొద్దిగా ఫెయిల్యూర్తో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆప్ ఎలక్షన్స్లో 2020లో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి ఢిల్లీకి. సో ఆ జరిగినప్పుడు ఆవిడ దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతం నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోటీ చేసి మంచి మెజారిటీతో ఆవిడ గెలవడం జరిగింది. సో అంటే మొదటిసారి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆవిడ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ గెలిచిన మొదటి టర్మ్లోనే ఆవిడ ఇప్పుడు సీఎం అవుతున్నారు అనుకోవాలి. ఏ వ్యక్తికి కూడా రాజకీయాల్లో ఇటువంటి ప్రస్థానం అయితే ఉండదు. అంటే పార్టీని స్థాపించిన వాళ్ళకి సాధ్యమవుతుందేమో కానీ
అలా కాకుండా పార్టీలో ఒక సభ్యులుగా ఉండి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం కావడం అనేది చాలా అరుదైన విషయం. కాబట్టి దీన్ని చాలా ఘనంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈవిడ పోరాటాలు కూడా గమనించి చూస్తే ఆవిడ యాక్చువల్గా ప్రస్తుతానికి దాదాపు 11 శాఖలకి మంత్రిగా ఉన్నారని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులో ఆ విద్యాశాఖకు సంబంధించి ఆవిడ మంత్రిగా ఉన్నారు. సో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలల రూపురేఖలన్నీ మార్చడానికి ఆవిడ తీవ్రంగా కష్టపడి ఒక రూపురేఖలు అయితే మార్చారు. ఈ విషయంలో ఆవిడకైతే క్రెడిట్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా నీటి సమస్య కూడా, ఢిల్లీలో నీటి సమస్య అలాగే వాయు కాలుష్యం అన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. సో ఈ నీటి సమస్య విషయంలో బీజేపీ తోటి ఇప్పటికీ కూడా పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటంలో ఆవిడ చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అలాగే హర్యానా ప్రభుత్వంతో కూడా, ఎందుకంటే హర్యానా నుంచి వచ్చే వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఢిల్లీకి సమంగా పంపించండి, మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ ప్రభుత్వంతో కూడా పోరాడుతున్నారు. నిజానికి అక్కడ కూడా బీజేపీ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కాబట్టే హర్యానాలో ఆప్ ఎలాగైనా బీజేపీని గద్దె దించి గద్దె ఎక్కాలి అని చెప్పేసి ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఫోకస్ చేయడానికి ఇక్కడ రాజీనామా చేసి ఒక్కసారిగా తన స్ట్రాటజీసే మార్చేస్తున్నాడు అనమాట. ఇందులో భాగంగా అతిశి అయితే ఇప్పుడు సీఎం అవడం జరిగింది. అయితే ఈవిడ నిజానికి ఈ రాజకీయాల్లోకి రాకముందు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్తో కూడా ఆవిడకు ఒక అనుబంధం అయితే ఏర్పడింది. అదేంటంటే ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపురం దగ్గరలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్, ఆ స్కూల్లో ఆవిడ పాఠాలు కూడా బోధించారు. సో ఆ స్కూల్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్. అక్కడ చాలా సెలెక్టివ్గా వెళ్ళి చదువుకుంటుంటారు. కాబట్టి ఆ స్కూల్కున్న ఇమేజ్ జాతీయ స్థాయిలో ఉంది. సో ఆవిడ అక్కడ విద్యార్థులకు కూడా పాఠాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ తోటి ఆవిడ కూడా ఒక కనెక్షన్ ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న అంశం. సో ఇప్పుడు ఈవిడ కేజ్రీవాల్కి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా పరిపాలన అందించబోతున్నారు, తమ ప్రభుత్వం మీద పడిన మరకను ఎలా కడగబోతున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఈ ముద్ర అనేది, అవినీతి ముద్ర అనేది కేవలం కేజ్రీవాల్ మీద పడ్డట్టు కాదు, మొత్తం ఆ పార్టీ మీదనే పడినట్టు. ఎందుకంటే పార్టీ నాయకులు అనేక మంది అరెస్టులు అయి ఉన్నారు. సో దీన్ని కడుక్కోవడానికి ఇప్పుడు ఈవిడ ఏం చేయబోతుంది, ఈ ఆవిడ స్ట్రాటజీస్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే సీఎంగా కొత్త రకం ఏమైనా సిస్టమ్స్ తీసుకురాబోతున్నారా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సీఎంకి సంబంధించిన కొన్ని రకాల విధులు అలాగే కొన్ని రకాల అధికారాలకి కుదింపు జరిగింది. గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు పెంచుతూ కొత్తగా ఒక పథకం జీవో అయితే వచ్చింది. సో ఈ జీవోలో భాగంగా ఈయనకి అధికారాలు పెరిగాయి, అలాగే సీఎంకి అధికారాలు తగ్గాయి. సో ఇందులో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ని ఏ విధంగా డీల్ చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. సో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఆప్ నుంచి వచ్చిన ఈ మహిళా సీఎం అద్భుతంగా పరిపాలించి ఆవిడ స్ట్రాటజీస్ కావచ్చు,